ల్యాగ్ లీడ్ కాంపెన్సేటర్కి సంబంధించిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ప్రీ రిక్విజైట్ ఏంటంటే విడివిడిగా ఎవాల్యుయేట్ చేసుకుంటాము, పోల్ జీరో లొకేషన్ చూసుకుందాము, అండ్ దెన్ కాంబినేషన్. ఆల్రైట్, సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ లీడ్ నెట్వర్క్ GC ఆఫ్ S will be equal to S plus 1 by tau by S plus 1 by alpha tau. ఇక్కడ ఈ కేసులో అది లీడ్ నెట్వర్క్ డిజైన్ చేసినప్పుడే, లీడ్ నెట్వర్క్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ obtain చేసినప్పుడే అక్కడే క్లారిటీ వచ్చేస్తుంది. ఆల్ఫా లెస్ దాన్ 1 ఇక్కడ. సపోజింగ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0.5 లెస్ దాన్ 1 అనుకున్నాం కదా, 0.5 ఉంది అనుకుంటే ఈ వాల్యూ ఇక్కడ ప్లగిన్ చేస్తే 0.5. ఆల్రైట్, ఈ 1/0.5 ఎంత వస్తుంది? న్యూమినేటర్లో ఉన్న S plus 1 by tau యాజ్ ఇట్ ఈస్, S plus 1/0.2, ఇట్స్ 2 into 1 by tau. 0 ఎక్కడ ఉన్నట్టు S ప్లేన్లో చెక్ చేసుకుంటే 0 ఎక్కడ ఉన్నట్టు? S is equal to -1 by tau. పోల్ అయితే S is equal to -2 times 1 by tau. అండ్ ప్లాట్ చేస్తే కనుక S ప్లేన్లో ప్లాట్ చేస్తే వీ హ్యావ్ -1 -2. 0 ఎక్కడ ఉన్నట్టు? -1 times 1 by tau, ఇక్కడ 0 ఉన్నట్టు, అండ్ -2 ఇటువైపు కదా, ఇక్కడ పోల్ ఉన్నట్టు ఫర్ అ లీడ్ కాంపెన్సేటర్. అదే ల్యాగ్ కాంపెన్సేటర్ గురించి మాట్లాడినప్పుడు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ GC ఆఫ్ S విల్ బీ ఈక్వల్ టు S plus 1 by tau by S plus 1 by beta tau. ఈ కేసులో బీటా గ్రేటర్ దెన్ 1. ఇది ల్యాగ్ కాంపెన్సేటర్ ఇండివిజువల్గా ఇవాల్యుయేట్ చేసినప్పుడే ఇది వచ్చేస్తుంది. ఎలక్ట్రికల్ నెట్వర్క్కి సంబంధించిన రేషియో ఇది డెఫినెట్గా గ్రేటర్ దెన్ 1. ఫర్ సపోజింగ్ బీటా గ్రేటర్ దెన్ 1 కాబట్టి లైక్ 2 అనుకుందాం. అప్పుడు ఈ వాల్యూ ఇక్కడ ప్లగిన్ చేస్తే 1/2 0.5. సో నో చేంజ్ ఇన్ ద న్యూమరేటర్, S plus 1 by tau. ఇక్కడ S plus 1 by beta 1/2 0.5 into 1 by tau. సో 0 ఎక్కడ ఉన్నట్టు ఈ కేసులో? S is equal to -1 by tau. పోల్ S is equal to -0.5 times 1 by tau. పోల్ 0 అయితే వన్స్ అగైన్ -1, S ప్లేన్లో -2. 0 ఎక్కడ? -1 times 1 by tau. ఇదిగో వీ హ్యావ్ 0 అండ్ 0 times ఇన్ ద సెన్స్ ఇక్కడ మధ్యలో -0.5 అండ్ పోల్ వచ్చేసి ఇక్కడ ఉన్నట్టు. ఇది కాంబినేషన్. ఇది ల్యాగ్ నెట్వర్క్, ఇది లీడ్ అండ్ ఇది ల్యాగ్ నెట్వర్క్. ఈ రెండు నెట్వర్క్స్ క్యాస్కేడ్ చేస్తే వచ్చేదే ల్యాగ్ లీడ్ నెట్వర్క్. అండ్ కాంపెన్సేటర్ ల్యాగ్ లీడ్ నెట్వర్క్కి సంబంధించిన పోల్ జీరో లొకేషన్ కూడా ఈ రెండుటి క్యాస్కేడింగ్ లాగే ఉంటుంది. రిమెంబర్ దిస్ వన్. ఇప్పుడు లీడ్ నెట్వర్క్కి సంబంధించిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్, ల్యాగ్ నెట్వర్క్కి సంబంధించిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ క్యాస్కేడ్ చేసి some comparison, all right, in the sense ఇదిగోండి ఇది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ డ్యూ టు లీడ్ నెట్వర్క్ అండ్ ల్యాగ్ నెట్వర్క్కి సంబంధించి S plus 1 by tau by S plus 1 by beta tau and alpha back again. And ల్యాగ్ లీడ్ నెట్వర్క్కి సంబంధించిన పోల్ జీరో ఎగ్జిస్టెన్స్ ల్యాగ్ నెట్వర్క్ నుంచి ఇంట్రడ్యూస్ అయిన పోల్ అండ్ జీరో అండ్ ల్యాగ్ నెట్వర్క్ వల్ల ఇంట్రడ్యూస్ అయిన పోల్ అండ్ జీరో. సో ల్యాగ్ కాంపెన్సేటర్కి సంబంధించిన పోల్ జీరో లొకేషన్ ఇలా ఉంటుంది. ఆల్ రైట్, సో దిస్ వన్. అండ్ ఈ డిజైన్లో ల్యాగ్ లీడ్ నెట్వర్క్ డిజైన్లో ఆల్ఫా బీటా ఇది లైక్ దిస్ 1 వాల్యూ లెస్ దాన్ 1 అండ్ బీటా గ్రేటర్ దాన్ 1. ఇలా ఉన్నప్పుడు కాంపెన్సేటర్ డిజైన్ టిడియస్ అయిపోతుంది. అయితే మొత్తం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రెండిట్లో బీటా ఉండాలి, లేకపోతే రెండిట్లో ఆల్ఫా ఉండాలని చెప్పి ఎక్స్పర్ట్ సజెషన్. ఆల్ రైట్, వన్స్ అగైన్ అయితే మొత్తం ట్రాన్స్ఫర్ ఫంక్షన్లో ఇక్కడ కూడా బీటా, ఇక్కడ కూడా బీటా ఉండాలి, ఆర్ ఎల్స్ ఇక్కడ కూడా ఆల్ఫా, ఇక్కడ కూడా ఆల్ఫా ఉండాలి. ఇన్ ద సెన్స్ ఏదో డెరివేషన్లో ఆల్ఫా బీటా రిలేషన్షిప్ ఇవాల్యుయేట్ చేసి సో ఆల్ఫా ప్లేస్లో బీటా ఇక్కడ ఉంటుందని చెప్పి చూపించడం. మీరైనా చెక్ చేయండి. స్టార్టింగ్లో ఆల్ఫా బీటాలు ఉంటాయి జనరల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ఎ లీడ్ ల్యాగ్ నెట్వర్క్, అండ్ ఫైనల్గా మళ్ళీ బీటాలోనో లేకపోతే రెండు ఆల్ఫాలోనో మోడిఫై చేసేస్తారు. ఆల్రైట్, ఇట్ హ్యాస్ టు బి లైక్ చిన్న కంపారిజన్ ఉంది, తగ్గొట్టేద్దాం అది. ఇప్పుడు S plus 1 by అండ్ రెండు నెట్వర్క్స్ కాబట్టి ఇండివిజువల్గా tau 1, tau 2, tau 2 ఇచ్చేటని. ఆల్రైట్, సో ఇట్స్
tau 1 from the previous expression, s plus 1 by tau 2 as it is, change లేదు. ఈ రెండు it's a cascade, it's a multiplication, all right. ఇది into ఇది, guys, this into this, it's a s square plus s into 1 by beta tau by 2, ఇది into ఇది, all right, plus this into this, in the sense s into 1 by alpha tau 1 plus this into this, in the sense 1 by alpha beta tau 1 into tau 2, tau 1 into tau 2. ఇది వేరే వేరే ఎక్స్ప్రెషన్తో కంపేర్ చేసుకుని దెన్ అక్కడ కంపారిజన్లోనే ఆల్ఫా బీటాకి మధ్య రిలేషన్షిప్ బిల్డప్ చేసేసి మళ్ళీ ఇందులో ప్లగిన్ చేసుకుంటాం. హోల్డ్ ఆన్, కన్సిడరింగ్ ఏ ప్రాక్టికల్ ఎలక్ట్రికల్ లీడ్ లాగ్ నెట్వర్క్, వీ హ్యావ్ రెసిస్టర్ అండ్ కెపాసిటర్ ఇన్ ప్యారలల్ అండ్ ఇంకొక రెసిస్టర్ కెపాసిటర్ సిరీస్లో ఉండేసేసి ఇది ఎలక్ట్రికల్ లీడ్ లాగ్ నెట్వర్క్ అని, like it's a practical lead lag network, all right. ikkada we give the name C1, R1, R2, C2, Vi ikkada, V0 ikkada, and ee parallel combination Z1, for supposing Z1, ee series combination let it be Z2, and Z1 వచ్చేసి R1 parallel combination to XC1, which is equal to R1 into 1 by j omega C1 upon R1 plus 1 by j omega C1, parallel combination కాబట్టి. అండ్ ఎస్ డొమైన్లో మొత్తం మనం ఎస్ డొమైన్లో స్టార్ట్ చేసాం కాబట్టి j omega s is equal to j omega, సో j omega s లాగా sతో రిప్రజెంట్ చేసేసారు. j omega is plugged in with s అండ్ ఇక్కడ కూడా j omega is plugged in with s. సో సింప్లిఫై చేస్తే గైజ్ Z1కి మాత్రమే ఈ ప్యారలల్ కాంబినేషన్ క్రాస్ మల్టిప్లై చేస్తే వీ హ్యావ్ న్యూమరేటర్లో R1 by s C1 అండ్ డినామినేటర్లో సింప్లిఫై చేస్తే SC1 డినామినేటర్లో ఉన్న డినామినేటర్లో బై క్రాస్ మల్టిప్లై 1 ప్లస్ s R1 C1. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఇది ఇక్కడ ఉన్న ఈ డినామినేటర్లో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ఫైనల్గా Z1కి సంబంధించి నేను ఇక్కడే రీరైట్ చేసేస్తున్నాను. Z1కి సంబంధించి ఫైనల్గా వీ హ్యావ్ R1 బై 1 ప్లస్ s R1 C1. Z1 ఓన్లీ ఫర్ Z1. Z2 కూడా ఇవాల్యుయేట్ చేయాలి. Z2 సిరీస్ కాంబినేషన్ ఆఫ్ Z2 is equal to series combination of this one, R2 plus 1 by j omega C2 SC2, straight away SC2 రాసేస్తున్నాను, all right. by 1 సింప్లిఫై చేస్తే డినామినేటర్లో SC2 అండ్ క్రాస్ మల్టిప్లై చేస్తే 1 ప్లస్ s R2 C2. దిస్ ఫర్ Z2. ఇది Z1 is Z2 అండ్ పొటెన్షియల్ డివైడర్ రూల్ ప్రకారం పొటెన్షియల్ డివైడర్ రూల్ ఇక్కడ అప్లై చేస్తే V0 is equal to Vi into opposite impedance Z2 by total impedance, all right. So V0 is equal to opposite impedance Z2 by total impedance Z1 plus Z2 into Vi. నేను మనం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కడుతున్నాను కాబట్టి Vi నేను ఇటువైపు రాసేసుకుంటాను Vi, ఆల్ రైట్. సో ఇప్పుడు Z1 Z2లు ప్లగిన్ చేసుకుంటే ఇక్కడ what do we have? Z2 ఇదిగోండి, ఇది what it is R1, సారీ అది Z1 కదా, Z2 వచ్చేసి 1 ప్లస్ s R2 C2 by SC2. Z1 ప్లస్ వన్స్ అగైన్ నేను కొంచెం మళ్ళీ రీరైట్ చేయాలి, కొంచెం క్లమ్జీ అయిపోయింది. V0 by Vi, which is the transfer function GC of S for this one, is equal to Z2 by Z1 plus Z2. Z2 is this one, 1 plus S R2 C2 by SC2. Z2 opposite impedance by total impedance, in the sense మళ్ళీ ఇది రిపీట్ అయిపోతుంది. 1 plus S R2 C2 by SC2 plus
z1 plus z2 z1 is r1 by 1 plus s r1 c1. guys ఇది నేను ఇటువైపు సింప్లిఫై చేస్తాను, ఆర్ ఎల్స్ ఇది నో ఐ నీడ్ దిస్ ప్లేస్. రైట్, ఇక్కడ చేసేద్దాం సింప్లిఫికేషన్, ఇక్కడ చేసేద్దాం. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ gc of s is equal to 1 plus న్యూమరేటర్లో s r2 c2 by s c2 as it is. దీనికి ఇక్కడ సింప్లిఫై చేస్తే ఇది ఇంటూ ఇది 1 plus s r1 c1 ఇంటూ s c2 డినామినేటర్లో ఆల్రైట్, అండ్ క్రాస్ మల్టిప్లై చేస్తే ఇది ఇంటూ ఇది 1 plus s r2 c2 ఇంటూ 1 plus s r1 c1 క్లోజ్ ద బ్రేసెస్, ఈ రెండు ప్లస్ s r1 c2 ఆల్రైట్. సో సింప్లిఫై అయింది కదా, అన్ని టర్మ్స్ వేసేసాను బై దిస్ వన్. సో ఇది ఇరేజ్ చేసేయచ్చు. అండ్ ఇందులో ఇంకొక టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇది అప్ సైడ్ డౌన్ అవుతుంది కదా, ఆ కేసులో ఇక్కడున్న SC2 ఈ SC2 క్యాన్సిల్ అయిపోతుంది, అండ్ దిస్ గోస్ అప్ ఇన్ ద సెన్స్ 1 ప్లస్ s r2 c2 ఇంటూ ఇది యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది. ఇది ఫ్లిప్ అవుతుంది కదా, ఇంటూ 1 ప్లస్ s r1 c1. alright, ఈ డినామినేటర్ ఇది క్యాన్సిల్ అయిపోయింది. అండ్ వచ్చేసేసి ఇక్కడ సింప్లిఫై చేద్దాం, 1 ఇంటూ దిస్ వన్. alright, 1 ఇంటూ దిస్ వన్ ఇన్ ద సెన్స్ మళ్ళీ ఇది రిపీట్ అయిపోతుంది. 1 ప్లస్ s r1 c1, ఈ 1 కని ఇది రిపీట్ అయిపోతుంది, ప్లస్ ఇంటూ దిస్ 1 టైమ్స్ దిస్ వన్ s r2 c2 ప్లస్ s స్క్వేర్ r1 r2 c1 c2, ఇక్కడ ఉంది r1 r2 c1 c2, ఇది మల్టిప్లై చేసి ప్లస్ s ఇంటూ r1 c2. ఆల్రైట్, అన్ని టర్మ్స్ వచ్చినాయి ఆఫ్ కోర్స్. అండ్ గైజ్ నాకు ఇటువైపు కావాలి, విచ్ ఇస్ దానికి కంటిన్యూషన్ 1 ప్లస్ s r2 c2 యాజ్ ఇట్ ఈస్, ఇది కూడా 1 ప్లస్ s r1 c1 యాజ్ ఇట్ ఈస్. ఒక ప్రాపర్ ఆర్డర్లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి క్వాడ్రేటిక్ లాగా రాసేసుకుంటే ఏముంటుంది, ఎస్ స్క్వేర్ ఇంటూ r1 r2 c1 c2 యాజ్ ఇట్ ఈస్ ప్లస్ ఎస్ బయటికి తీస్తే ఓకే, ఇది అయిపోయింది, నేను చెరిపేసుకుంటున్నాను కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి. ఎస్ కామన్ తీస్తే r1 c1 ప్లస్ r2 c2 alright, plus r1 c2 close the braces plus 1. దీనికి సంబంధించి ఆల్రైట్, సో దీనికి సంబంధించి ఇది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫర్ దిస్ లాగ్ లీడ్ నెట్వర్క్కి ట్రై చేస్తున్నాము. అండ్ ఇక్కడ చిన్న సింప్లిఫికేషన్, ఆల్రైట్, ఇక్కడ చిన్న సింప్లిఫికేషన్. దీనికి ఫర్దర్ స్టెప్ నేను అటువైపు రాసుకుంటున్నాను. ఆల్రైట్, జీసీ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ దిస్ వన్ లీడ్ లాగ్ నెట్వర్క్. ఆల్రైట్, ఆల్మోస్ట్ దేర్ అయిపోయింది. గైస్ వాచ్ కేర్ఫుల్లీ, ఇందులో నుంచి ఈ టర్మ్ నుంచి r2 c2 కామన్ తీసేస్తున్నాను. ఆల్రైట్, ఈ టర్మ్ నుంచి ఇన్ ద సెన్స్ ఇక్కడ నుంచి r2 c2 బయటికి లాగేస్తే r2 c2 బయటికి రాసేస్తే ఇన్సైడ్ ద బ్రేసెస్ ఇందులో s మాత్రం మిగులుతుంది, s ప్లస్ ఇందులో 1/r2 c2 ఆల్రైట్. ఇందులో నుంచి r1 c1 బయటికి తీసేస్తే r1 c1 బయటికి లాగేస్తే ఇన్సైడ్ ద బ్రేసెస్ ఇందులో s మాత్రం మిగులుతుంది ప్లస్ 1/r1 c1 మిగులుతుంది, క్లోజ్ ద బ్రేసెస్. ఏది డినామినేటర్లో ఉంది. ఓకే, ఇన్ ద సేమ్ వే ఇక్కడ నుంచి ప్లస్ 1 ఇక్కడ ఉంది, నేను చెప్పేసినట్టున్నాను, ప్లస్ 1 ఇక్కడ ఉంది. ఈ మూడు టర్మ్స్ ఇక్కడ నుంచి కూడా r1 r2 c1 c2 బయటికి లాగేస్తే గైస్ r1 r2 c1 c2 కామన్ తీసేస్తే ఇక్కడ ఓన్లీ s స్క్వేర్ ప్లస్
ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఎస్ ఉంది, రైట్, ఎస్ ఉంది, R1C1 కామన్ తీసాము, 1/R2C2 ఉంటుంది. ఎందుకంటే ఇది మల్టిప్లై చేస్తే R2C2 క్యాన్సిల్ అయిపోయి R1C1 మిగులుతుంది, 1/R2C2 మిగులుతుంది. ప్లస్ R2C2 ఆల్రెడీ కామన్ తీసాను, రైట్, రాసేసాను ఆల్రెడీ, R2C1C2 ఇన్ ద సెన్స్ ఇక్కడ ఉన్న R2C2 కామన్ తీసాను, సో 1/R1C1 మిగులుతుంది. ఇక్కడ ఇది మళ్ళీ దీనికి మల్టిప్లై చేస్తే ఈ టర్మ్తో R1C1 క్యాన్సిల్ అయిపోయి R2C2 మాత్రం మిగులుతుంది. ప్లస్ R1C2 బయటకు వచ్చేసింది, సో 1/R2C1 మాత్రం మిగులుతుంది, క్లోజ్ ది బ్రేసెస్. ప్లస్ అక్కడ ఈ టర్మ్ ఉంది, ఇక్కడ కూడా 1/R1R2C1C2. సో జాగ్రత్తగా గమనించండి, ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఆల్రైట్, దిస్ అండ్ దిస్ గెట్స్ క్యాన్సిల్ గైస్, ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు దీంతో కంపేర్ చేయండి, ఆల్రైట్, ఇప్పుడు దీంతో కంపేర్ చేయండి. ఇది నేను ముందుకి వెనక్కి రాసేసాను, ఇన్ ద సెన్స్ ఇది ముందుకు రాస్తాను, మల్టిప్లైంగే కదా, ఎస్ ప్లస్ 1/R1C1 ఫర్ సపోజింగ్ ఇక్కడ అనుకుంటే ఇది చెరిపేస్తే మల్టిప్లికేషనే కదా, A ఇంటూ B ఈక్వల్ టు B ఇంటూ A. కంపేర్ దిస్ వన్, రైట్, ఇదిగో S స్క్వేర్ అండ్ ఇందులో ఈ 3 టర్మ్ నుంచి ఎక్కడ గైజ్ ఇక్కడ నుంచి S కామన్ తీసేస్తే, ఇదిగో ఇక్కడ నుంచి S కామన్ తీసేస్తే ఇలాగా స్ట్రైట్ అవే ఈ ఎక్స్ప్రెషన్ని కంపేర్ చేయండి. అప్పుడు ఏమొస్తుంది, నీడ్ ద ప్లేస్ ఓవర్ హియర్ గైస్ అండ్ ద ప్లేస్ ఓవర్ హియర్. ఈ ఎక్స్ప్రెషన్ చూడండి, S ప్లస్ 1/τ, ఇది దిస్ వన్, ఇన్ ద సెన్స్ 1/τ1 ఈక్వల్ టు 1/R1C1 విచ్ ఇంప్లాయిస్ τ1 ఈక్వల్ టు R1C1. అయిపోయిందా? ఇంకొకటి చేంజ్ ఇన్ ద కలర్ మీకు అర్థం కావడానికి, S ప్లస్ 1/τ, ఈ ఫస్ట్ టర్మ్ కంపేర్డ్ విత్ దిస్ వన్, సెకండ్ టర్మ్ కంపేర్డ్ విత్ దాస్ వన్. ఎందుకంటే కింద చూడండి S స్క్వేర్ ప్లస్ A సేమ్ క్వాడ్రేటికే, 2 క్వాడ్రేటికే ఉంది, సో కంపేర్ చేసుకోవచ్చు. కింద టర్మ్ సెకండ్ టర్మ్ 1/τ2 ఈజ్ ఈక్వల్ టు 1/R2C2 ఇన్ ద సెన్స్ τ2 విల్ బి ఈక్వల్ టు R2C2. సరిపోయిందా? అండ్ S టర్మ్, Sకి సంబంధించిన కోఫిషియంట్ ఇన్ ద సెన్స్ ఆర్డల్స్ ఇక్కడ ఇదిగో ఇందులోనే వచ్చేసింది బై ప్లస్ 1/, కదా, 1/ఆల్ఫా బీటా τ1 τ2 విచ్ ఇస్ ఈక్వల్ టు 1/R1 R2C1 C2 ఆర్డల్స్ తిన్నే 1/R1 C1 R2C2 రాసుకుంటాను, ఆల్రైట్, చిన్న ఆర్డర్ స్టాండర్డ్ ఆర్డర్లో పెట్టుకోవడానికి. ఇన్ ద సెన్స్ ఇక్కడ నుంచే మనకు వచ్చేది ఏంటంటే, ఇక్కడ నుంచే గైజ్ ఇది ఇంకా అయిపోయింది, ఇక్కడ నుంచే వచ్చేది ఆల్ఫా బీటా క్రాస్ మల్టిప్లై చేయటం ఏదో చేస్తే, క్రాస్ మల్టిప్లైయర్స్ ఆల్ఫా బీటా τ1 τ2 which is equal to R1C1 R2C2 వచ్చేసిందా? అండ్ ప్రీవియస్ దాని నుంచి చూడండి, R1C1 ఈక్వల్ టు τ1 ఇన్ ద సెన్స్ విచ్ ఇస్ ఈక్వల్ R1C1 ఈ మొత్తం కాంబినేషన్, R1C1 ఈ మొత్తం కాంబినేషన్ ఏది, ఈ మొత్తం ప్రీవియస్ కంపారిజన్తో R1C1 τ1, R2C2 ఈ మొత్తం కాంబినేషన్ τ2 RHS వైపు ఉన్నది, ఇటువైపు ఆల్ఫా బీటా τ1 τ2. సో ఇక్కడ నుంచే ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు ఇది క్యాన్సిల్ అయిపోతుంది, విచ్ ఇస్ ఈక్వల్ టు 1 అండ్ ఫైనలీ విచ్ ఇంప్లైజ్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1/ఆల్ఫా. ఇది ఆల్ఫా బీటాకి మధ్య ఉన్న రిలేషన్షిప్. అండ్ ఇక్కడికి వెనక్కి వెళ్ళిపోతే ఇదిగోండి ఫైనల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఇప్పుడు ఈ ఆల్ఫా ప్లేస్లో 1/ఆల్ఫాని ఎలా రాసుకోవచ్చు గైస్? ఇదిగోండి ఇక్కడ ఉన్న ఈ 1/ఆల్ఫాని బీటాతో ప్లగిన్ చేసేసుకోవచ్చు. బీటా 1/ఆల్ఫాని బీటా 1/ఆల్ఫా ఉండింది, అది బీటా బై
tau 1, final transfer function of a lag lead network. Thanks for watching.